వైసీపీ ప్రభుత్వం ప్రజలను చాలా చులకనగా చూసిందని, ప్రజల ఆస్తులను కాపాడే విషయంలో విఫలమయ్యారని టీడీపీ హెడ్ చైర్మన్ బూర్ల రామాంజనేయులు ఆరోపించారు. రాజధానిని కొనసాగించే విషయంలో రైతాంగాన్ని, ప్రాణధారణమైన పోలవరాన్ని నిర్లక్ష్యం చేసిన విషయంలో వైసీపీ పరాజయం పాలైందన్న రామాంజనేయులతో మా ప్రతినిధి ప్రమోద్ కిరణ్ ఫేస్ టు ఫేస్. ప్రభుత్వాన్ని నడిపేటటువంటి పెద్దలు ప్రజల్ని చాలా చులకన భావంతో చూశారు. ప్రజల ఆస్తులు కాపాడే విషయంలో, ముఖ్యంగా రాజధానిని కొనసాగించడం విషయంలో, రైతాంగానికి ప్రాణాధారమైనటువంటి పోలవరాన్ని నిర్లక్ష్యం చేసే విషయంలో, అన్ని విషయాల్లో వాళ్ళు ముందంజ ఉండడం వల్లే ఈరోజు ఈ ఘోర ఓటమి వాళ్ళకి సంభవించింది. ముఖ్యంగా ప్రజల తరపున పోరాడాడు కాబట్టి మా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్, మరి ఇద్దరిని ఆశీర్వదించడానికి వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం, ఇవందరూ కూడా కలిసి ప్రజాక్షేత్రంలో ప్రజల సమస్యల పట్ల మేము ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉన్నాం కాబట్టి అఖండ విజయం చేకూరింది. అంటే వైసీపీ ఇంత ఘోర పరాజయం చెందడానికి గల కారణం ఏంటి? సంక్షేమ పథకాలు ఇచ్చినా కానీ ఎందుకని ఇది జనాల్లోకి వెళ్ళలేదంటారు? సంక్షేమం అనేది మేము మొదటి నుంచి చెప్తున్నాం. సంక్షేమం అనేది మన భవిష్యత్తును మన కాళ్ళ మీద నిలబడేటట్లు ఉంచగలిగితేనే అది సంక్షేమం అవుతుంది. ఆధారపడే సంక్షేమము, నెల వస్తే మళ్ళా చేతులు చాసే సంక్షేమం ఎప్పటికి కూడా రాణించదని మేము ఎప్పటి నుంచో చెప్తున్నాం. మేము అదే సంక్షేమాన్ని ఇచ్చాము. మేము ఆటోలు ఇచ్చాము, ఓనర్లు చేశాము, ఇన్నోవా కార్లు ఇచ్చాము, భూమి కొనుగోలు చేశాము. ఇవన్నీ చేస్తే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారని మేము చెప్పాము. కానీ అవన్నీ వదిలేసి ఏదో సంవత్సరానికి 10,000 రూపాయలు ఇస్తామంటే 10,000 రూపాయలతో ఏమవుతుంది? అది కాకుండా స్కీములు ఏదైతే 75 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి స్కీములు రద్దు చేయమని మేము పదే మొత్తుకున్నాం. కానీ ఆ స్కీములన్నీ కూడా నిలువున రద్దు చేసేశారు. మరి ఈరోజు అన్ని వర్గాల వాళ్ళు, ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు, ఇతర వర్గాల్లో ఉన్నటువంటి పేదలు, దాదాపు 120 స్కీములు వల్ల నష్టపోయినటువంటి వాళ్ళందరూ కట్టుకట్టుకొని ఓటు వేయడం వల్లే ఈరోజు 160 స్థానాలకు మించి తెలుగుదేశం కూటమి కలుస్తుంది. వైనాట్ 175+ మేము సిద్ధం అంటూ కూడా వాళ్ళు పోస్టర్లు కానీ, బ్యానర్లు కానీ భారీ ఎత్తున ప్రచారం చేసి పెద్ద బహిరంగ సభలు ఏర్పాటు చేశారు. ఇది ప్రజల్లో ఎలా తీసుకున్నారు? దీన్ని రివర్స్ తీసుకున్నారు? కేవలము ప్రకటనల ద్వారా మనం ప్రజల్ని ప్రలోభ పెట్టాలనుకోవడం అవివేకం. ప్రజలు చాలా తెలివివంతులు. ప్రజలు ఒకవేళ ప్రభుత్వం చేసే ప్రజా వ్యతిరేక కార్యక్రమాల్ని ఆ టైంలో ఎదిరించలేకపోవచ్చు, మాట్లాడలేకపోవచ్చు. అంత మాత్రాన ప్రజల అంగీకారంగా మనం భావిస్తే చాలా తప్పు. ఏ ప్రభుత్వమైనా ప్రజలు ఎన్నుకుంటేనే మనం ఏర్పడతాం. ప్రజలు ఇచ్చిందే అధికారం, ప్రజలే మనకు శిరోధారం అన్నటువంటి ఆలోచనతో ఒళ్ళంతా కళ్ళు చేసుకొని పని చేస్తేనే ఆ ప్రభుత్వానికి మనుగడ ఉంటుంది. ఏ రాజకీయ నాయకుడైనా, ఫర్ దట్ మ్యాటర్ నేనైనా రేపు ప్రజాప్రతినిధిగా ప్రజలకు సంబంధించిన విషయాల్లో ఒళ్ళంతా కళ్ళు చేసుకొని పనిచేయాలి. ఇదొక దేవుడిచ్చిన అవకాశంగా తీసుకోవాలి తప్ప దేవుడిచ్చిన అధికారంగా తీసుకొని మదమెక్కి పనిచేస్తే మనల్ని కూడా సమాధి కడతారు. గత 5 సంవత్సరాల నుంచి కూడా పత్తిపాడు నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదు. ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చారు, అభివృద్ధి ఎలా ఉండబోతుంది? మీ దగ్గర ప్రణాళికలు ఎలా ఉన్నాయి? మా ప్రణాళికలు ప్రజల ప్రణాళికలే మా ప్రణాళికలుగా ముందుకు కొనసాగుతాం. మేము ప్రజల నుంచి తీసుకున్నవి 5 అంశాలు తీసుకున్నాం. ఖచ్చితంగా గుంటూరు ఛానల్ పొడిగించి తీరుతాం. అదేవిధంగా నల్లమాడు వాగు ప్రక్షాళన చేసి రైతు పంటలు మునుక్కోకుండా కాపాడాలి. తర్వాత ఎన్ఎస్పి కెనాల్ని స్ట్రెంథనింగ్ చేసి చివరి ఆయకట్టుకు కూడా నీరు ఇవ్వాలి. అదే కాకుండా మనకు నిరుద్యోగ యువతకు సాంకేతికపరమైనటువంటి శిక్షణలు ఇచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలిగేటటువంటి సాధికారతను ఇవ్వాలి. అదేవిధంగా మనకు ఈ రూరల్ మండలంలో ఈ మెర్జ్డ్ గ్రామాలు ఏవైతే ఉన్నాయో త్రాగునీరు ఇవ్వాలి, డ్రైనేజ్ ఇవ్వాలి, రోడ్లు ఇవ్వాలి. ఈ ముఖ్యమైనటువంటి మౌలిక వసతులు కల్పించడం మా ప్రధాన బాధ్యతగా తీసుకుంటాం. ముఖ్యంగా సమస్య నాకు కొత్త కాదు, సమస్యను పరిష్కరించడం కొత్త కాదు. 35 సంవత్సరాలుగా నేను అదే పనిలో ఉన్నా. ఈ చిన్న సమస్యల్ని నేను పరిష్కరించగలనన్న ఆత్మవిశ్వాసం నాకు. ఫైనల్గా చెప్పండి, పత్తిపాడు ప్రజలకి మీరేం చెప్పబోతున్నారు? పత్తిపాడు ప్రజలు నా మీద ఉన్నటువంటి విశ్వాసం, నా పట్ల చూపినటువంటి విశ్వాసం, మా కుటుంబం పట్ల మీరు చూపినటువంటి ఆదరణ, మేము ప్రచారంలో మమ్మల్ని కానీ మా కుటుంబ సభ్యులను కానీ ఎంతో ఆదరించారు. మీరే మాకు నాయకుడని భావించారు. కాబట్టి మీరు నా మీద ఉన్నటువంటి విశ్వాసం తప్పకుండా నెరవేరుస్తాను. మీకు గతంలో జరిగినంత మంచి నేను చేసి చూపిస్తానన్నటువంటి విశ్వాసాన్ని మీకు తెలియజేస్తున్నాను. ఇది పూర్తిగా చూసుకుంటే పత్తిపాడు నియోజకవర్గంలో జరిగేటువంటి అభివృద్ధిలో నేను కూడా ముందుంటాను. ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎటువంటి సమస్య ఉన్నా కానీ ఆ సమస్యలు పరిష్కరించే దిశగా అడుగులు వేస్తానని కూడా బుర్ల రామాంజనేయులు తెలుపుతున్నారు. కెమెరామెన్ షణ్ముఖతో ప్రమోద్ కిరణ్, సిటీ న్యూస్ 24/7 గుంటూరు.